హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. రాజధాని ఫైల్స్ పేరుతో ఒక భ్రమరావతి కట్టడాలను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది రాజధాని ఫైల్స్ అనే సినిమా. అది నిన్న మధ్యాహ్నానికి ఎత్తిపోయింది. ఆ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలిసిందే. అంటే ఒక అభూత కల్పనలతో వండివార్చిన సినిమాను జనమే స్వచ్ఛందంగా తిప్పికొట్టి టికెట్లకు తాము కట్టిన టికెట్ డబ్బులను తిరిగి ఇచ్చేయమని చెప్పి చాలా చోట్ల ఆందోళన కూడా జరిగిన సందర్భాలను నిన్న మనం చూసినాం. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే ఓ రేంజ్లో జరిగింది. ఇగో ఇది ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అండి. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమాఖ్యవాదులు కానీ ఆపొద్దు. ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. ఇదనమాట. ఇక అసలు విషయానికి వస్తే చరిత్రలో అంటే ఎంత పెద్ద రాజధానినైనా తీసుకోండి, ఎంత పెద్ద నగరానైనా తీసుకోండి, కొన్ని దశాబ్దాల పాటు శతాబ్దాల పాటు రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అని చెప్పి ఒక పెద్ద గ్రేట్ కొటేషన్ కూడా ఉంటుంది. అట్లాంటిది అమరావతి పేరుతో అభూత కల్పనలు కల్పించి 50,000 ఎకరాలకు పైగా కొల్లగొట్టి భూ సంతర్పణ చేసి అయిన వాళ్లకు కమ్మోళ్లకు తన అనునాయులకు కట్టబెట్టిన తీరు చంద్రబాబును చరిత్రహీనుడిగా మిగిల్చింది. ఆ విషయాలేవి కూడా ఈ రాజధాని ఫైల్స్లో చూపించకుండా ఏకంగా సీఎం స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన బాబాయిని గొడ్డలతో బాత్రూంలో నరికి చంపిండని చెప్పి ఒక అంటే గూస్ బంప్స్ రావడానికి ఒక పచ్చమందకు ఎవరైతే జెండా కూలీలు ఉంటారో వాళ్ళ ద్వారా విజిల్స్ వేయించుకునేందుకు మాత్రం చేసిన ప్రయత్నంగా ఈ సినిమాను అందరు చూస్తున్నారు. సరే, వాటి సంగతి పక్కన పెడితే సినిమాల మీద ఆధారపడే ఈ సినిమా పార్టీ ఈ రాజధాని ఫైల్స్తో ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఒక ముసుగేసే ప్రయత్నం చేసింది. కానీ ఈ రాజధాని ఫైల్స్ రావడం కూడా ఒక ఇంత మంచిగా అయింది. ఎందుకంటే ఈ రియల్ రాజధాని ఫైల్స్ పేరుతో కౌంటర్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది కదా, దాంతో రియల్ రాజధాని ఫైల్స్ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. చంద్రబాబు చేసిన ద్రోహం ఏంది ఆంధ్రప్రదేశ్కు, ఆయన అనుభవం, చాణక్యం, వంకాయ, తెలుగు జాతి ఆత్మగౌరవం, మా తోటలో పూసే వంకాయ అని చెప్పుకుంటుంటారు కదా, ఇవన్నీ ఏమైనాయి అని అడిగే పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో మైరా మీడియా నిన్నటి నుంచి ఈ రియల్ రాజధాని ఫైల్స్ పేరుతో వరుసగా సిరీస్లు చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఏంటంటే టాపిక్ రామోజీ కోసం అమరావతి రాజధాని రియల్ ఎస్టేట్ ఫైల్స్ 2 అని చెప్పి అమరావతి అనే పేరు పెట్టిన వ్యక్తి ఎవరు అంటే రామోజీరావు. అంటే అక్కడ అమరావతి అనే ప్రాంతం ఉంది, కానీ అక్కడనే రాజధాని పెట్టాలి, ఆ రాజధానికి అమరావతి అనే ఒక పేరు పెట్టాలని చెప్పి సూచించిన వ్యక్తి రాజగురువు ఎవరు? చంద్రబాబు రాజగురువు రామోజీరావు. అందులో భాగంగానే ఈ అమరావతి భూ కుంభకోణం, భూ సంతర్పణ జరిగిందని చెప్పి ఇందులో మనం చూడొచ్చు. ఒకసారి ఈ రియల్ రాజధాని ఫైల్స్ ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు గురించి అంటే రాజకీయ విశ్లేషకులు, చరిత్రకారులు ఇంత నీచంగా, ఇంత ఘోరంగా ఆయన ఒక లోఫర్, చీటర్, ఇన్సైడర్ ట్రేడర్ అని చెప్పి చెప్తుంటే అంటే ఇప్పటి తరానికి పెద్దగా అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా ఆయన అనుభవం పనికి వస్తుంది, ఆంధ్రప్రదేశ్కు ఆయన చాణక్యమే అవసరం అని చెప్పి ఇంకా నమ్ముతున్న జనాలు పిచ్చోలని చేస్తున్న ఈయన తీరు ఈ రాజధాని ఫైల్స్ అనేది ఇప్పుడు బయట పెడుతుందన్నమాట. ఒకసారి అదేందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం 36 పేజీల మ్యాగజైను. వాస్తవానికి అంటే అన్నింటినీ అక్షరాల రూపంలో పొదిగి రేణుకా పోతినేననే ఇండిపెండెంట్ జర్నలిస్టు పక్క ఆధారాలతో అంటే అమరావతి చుట్టూ జరిగిన భూ సంతర్పణ ఎలా జరిగింది అన్నది పిన్ టు పిన్ చెప్పగలిగింది. సో మొత్తం 36 పేజీల రిపోర్ట్ను ఒకటే రోజు చదవడం, ఒకటే వీడియోలో చేయడం సాధ్యం కాదు కాబట్టి పోర్షన్లుగా చేస్తున్నామని గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే సబ్జెక్ట్లోకి వెళ్తే నిజానికి 2014లో రాష్ట్ర విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీతో సహా పలు కమిటీలను వేసింది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి రాజధాని అవసరం ఉంటుందని చెప్పి కేంద్రం కూడా గుర్తించింది. అప్పటికప్పుడు 1000 కోట్ల రూపాయల ఫండ్ను కూడా ప్రకటించింది. దేనికోసం? తాత్కాలికంగా రాజధాని నిర్మాణాల కోసం 1000 కోట్ల ఫండ్ను రైజ్ చేసి వాటిని రిలీజ్ కూడా చేస్తామని చెప్పింది. కానీ ఈ చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? రాజధాని నిర్మాణానికే 5 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి ఏదో అంటే గొంతెమ్మ కోరికలు కోరడంతో ఆ ఫిగర్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయకుండా నరేంద్ర మోడీ వచ్చి ఏం చేసిండు? కలశం చెంబులో నీళ్లు గుప్పటి మట్టి తెచ్చిచ్చి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే ఈయన గుంటనక్క చేస్తాలు నరేంద్ర మోడీకి బాగా తెలుసు. గోద్రాలర్ల దగ్గర నుంచి అంటే ఎన్డీఏలో అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఈయన చేసిన దాష్టికాలు ఏందన్నది వాళ్ళకు అన్నీ తెలుసు కాబట్టే ఎంత మాత్రం నమ్మలేదు.
నిజానికి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని లేకుండా ఈ రోజుకి ఇట్లా మిగిలిపోయిందంటే కారణం చంద్రబాబు పాత్ర ఎంత ముఖ్యమో బీజేపీ పాత్ర కూడా అంతే ముఖ్యమని చెప్పి చాలామంది భావిస్తుంటారు, కానీ అందులో వాస్తవం లేదు. ఎందుకంటే చంద్రబాబు గుండెనాక వేషాలు తెలుసు కాబట్టే బీజేపీ ఈయనను ఎంటర్టైన్ చేయలేదు, విచ్చలవిడిగా డబ్బులు నిధులు ఇవ్వలేదు. ఇకపోతే ఏ రాష్ట్రానికైనా రాజధాని సెంటర్లోనే ఉండాలన్నది ఈయన తీసుకొచ్చిన ఒక దిక్కుమాల సూత్రీకరణ. నిజానికి కోల్కతా తీసుకోండి, చెన్నై తీసుకోండి, అండమాన్ నికోబార్ తీసుకోండి, ఎక్కడ కూడా అంటే చాలా రాష్ట్రాల్లో అంటే అనువైన ప్రాంతంలో కట్టుకుంటారు తప్ప ఆ మధ్యలోనే రాష్ట్రం మధ్యలోనే నిర్మించాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదు. అది కరెక్ట్ కూడా కాదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజధానిని దోనకొండలో నిర్మించాలని చెప్పి నిపుణుల కమిటీ చెప్పింది. దానికోసం 1000 ఎకరాల భూమి చాలు. అది సేకరించి ఆ భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే ఇంకేమైనా ఎక్సెస్ భూములు అవసరం అయితే ఆ ప్యాకేజీల రూపంలో ఆ రైతులను కన్విన్స్ చేసి చేయమని కూడా 1000 ఎకరాలు మాత్రమే చాలని చెప్పి అంత క్లియర్గా చెప్తే కూడా ఈ దిక్కుమాలనోడికి అర్థం కాలే. ఆ రోజు ఎంతసేపు అంటే హైదరాబాద్లో ఎట్టయితే చేసిండో మొత్తం ఆ కోకాపేట మాదాపూర్ భూములను ఇవన్నింటినీ ఎట్లయితే భూ సంతర్పణ చేసిండో తన అనునాయులు ఎవరు జయబేరి మురళీమోహను, అశ్విని దత్తు, రాఘవేంద్రరావు, తర్వాత ఈ రాధాకృష్ణ, రామోజీరావుకి ఎట్లయితే కట్టబెట్టిండో అంటే ఆయన 1995 నుంచి 2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రామోజీని ఒక ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణుడు ఎట్లయితే పెంచి పోషించిండో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ప్రయత్నమే అమరావతిలో జరిగిందన్నది ఒక ఆర్గ్యుమెంట్. దానికి క్లియర్ కట్ ఎవిడెన్సే ఈ రియల్ రాజధాని ఫైల్స్. ఒకసారి మీరు చూడండి. ముందుగా ఈ అమరావతి అనే పేరు పెట్టడానికి జరిగిన కుట్ర ఏందన్నది, అసలు ఈ రాజధానికి అమరావతి అనే పేరు ఎట్లొచ్చింది అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాజధాని పేరును రామోజీ నిర్ణయించడమా? ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని పేరు యొక్క పుట్టుక చాలా మందికి తెలియదు. అమరావతి అనే పేరును చంద్రబాబు పెట్టారని ఇప్పటికీ జనం నమ్ముతున్నారు, కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. అమరావతి అనే పేరును రామోజీరావు పెట్టారు. ఈనాడు ముసుగులో రామోజీరావు నీచ పనులు అన్నీ కావు. మహానాయకుడు ఎన్టీఆర్ను నగ్నంగా చిత్రీకరించిన దుర్మార్గుడు రామోజీరావు. ఆనాటి నుంచి చంద్రబాబుకు కులగురువుగా పనిచేస్తూ తెలుగు రాష్ట్రాలను శాసించాడు ఈ రామోజీ. చంద్రబాబు హయాంలోనే రామోజీరావుకు 15,000 ఎకరాల రామోజీ ఫిలిం సిటీ దక్కింది. బాబు హయాంలో రామోజీ సంపద 4 రెట్లు పెరిగింది. రామోజీ గ్రూప్ కంపెనీలన్నీ లాభపడ్డాయి. ఇది ఇలా ఉంటే నవ్యాంధ్ర రాజధానికి పేరు పెడితే దానికి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి, అధికారులు మేధావుల నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి. కానీ చంద్రబాబు అవేవి చేయకుండానే రామోజీరావు ప్రతిపాదించిన పేరునే పెట్టేశాడు. వాస్తవానికి అమరావతి అనే పేరు రాష్ట్రానికి అబ్బినా దీనిని రామోజీ నిర్ణయించడమే చంద్రబాబు కులగజ్జికి పరాకాష్ట. చూడండి ఈ లైను, చంద్రబాబు కులగజ్జికి పరాకాష్ట అంటే తన రాజగురువు పేరు చెప్పిండు కదా, ఆ పేరు పెట్టకపోతే ఇంకా ఈయనను కూడా నగ్నంగా నిలబెట్టే పనులు ఏమైనా చేస్తారని భయపడిండో మరి ఏందో తెలియదు, కానీ రామోజీ సూచించిన పేరునే ఆయన పెట్టడం అమరావతి రాజధాని పేరు వెనుకలు ఉన్న చరిత్ర. ఇక అసలు విషయానికి వస్తే రాజధానికి ఇంత పెద్ద ఎత్తున భూముల అవసరం లేదు అని చెప్పి గతంలోనే చాలామంది చెప్పిన, నిజానికి ఇంత పెద్ద అంటే వరల్డ్ క్లాస్ రాజధానిని నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు ఊదరగొట్టినా కూడా అదంత ఈజీ కాదని చెప్పి అందరికీ తెలుసు. అయినా కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వ్యక్తులు ఈ కమ్మజాతి అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో అక్కడ పోయి భూములు కొనుక్కొని ముందుగా ఫస్ట్ దోనకొండలు అని చెప్పి అనౌన్స్ చేసి తర్వాత అమరావతిగా పేరు మార్చిన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది పెద్ద ఎత్తున. ఈ మొత్తం భూ కుంభకోణం విలువ ఇంచుమించు 6 లక్షల కోట్లు అని చెప్పి విమర్శలు ఉన్నాయి. ఇకపోతే దీని మీద ఈయన చేసిన స్కెచ్ ఏంటంటే స్విస్ ఛాలెంజ్ పేరుతో అంటే ఏకంగా అమరావతి రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. స్విట్జర్లాండ్ ప్రభుత్వమే ఇక్కడ గ్రౌండ్ అయిపోయి వాళ్ళే ఈ కట్టడాలను నిర్మిస్తారు. ఎందుకంటే స్విట్జర్లాండ్కు భూభాగం తక్కువ, దాని చుట్టూ సముద్రమే, ఉన్న దాంట్లోనే మంచి మంచి కట్టడాలను కట్టి టూరిస్ట్ స్పాట్లను చేసిరని చెప్పి ఏదో అభూత కల్పనలు ఉంటాయి అన్నమాట స్విట్జర్లాండ్ మీద. సేమ్ అట్లాంటి ప్రయత్నమే ఇక్కడ చేసేందుకు ఈయన ట్రై చేసిండు. అయితే ఆయన కుదుర్చుకున్నది స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో కాదు, స్విట్జర్లాండ్లోని ప్రైవేట్ కంపెనీలతో. అందులో భాగంగా సింగపూర్ ఈశ్వరన్ ఒక మంత్రి ఈరోజు కోర్టు బోన్లో నిలబడ్డాడు. ఆయన నేరం కనుక రుజువు అయితే రేపు చంద్రబాబు కూడా స్విట్జర్లాండ్ వెళ్ళి ముద్దాయిగా నిలవాల్సిన దుస్థితి ఏర్పడింది అనమాట. ఈ అమరావతి భూ కుంభకోణం పేరుతో జరిగిన దాష్టికాలలో భాగంగా ఇంత పెద్ద
భూ సంతర్పణ అనమాట అమరావతి చుట్టూ జరిగింది. ఇకపోతే ఒకసారి రాజధానిపై శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది, ఈ బూతులు వస్తున్న ఈ స్టోరీ చేస్తుంటే ఈ లోఫర్ ఏం చేసిండు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 6 ప్రకారం రాజధాని ఏర్పాటుకు నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేయాలి. దీంతో కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు పర్యటించింది. 4728 సలహాలు స్వీకరించింది. భౌగోళిక, ఆర్థిక, సహజ వనరులు తదితర అంశాల ఆధారంగా నివేదిక రూపొందించింది. అందులో ఏం చెప్పారంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నది కనుక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అతిపెద్ద రాజధాని ఇప్పుడే ఏర్పాటు చేయకూడదు. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు ఆర్థికంగా, పర్యావరణ పరంగా నష్టదాయకం. రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉండాలన్న నియమం ఏమీ లేదు. ఉదాహరణకు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎగ్జాంపుల్స్ అనమాట. విజయవాడ, గుంటూరు ప్రాంతాలు దేశానికి ధాన్యగారంగా పేరుందాయి. ఆ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తే రింగ్ రోడ్డు, రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల వ్యవసాయ భూములు తగ్గిపోతాయి. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పడిపోతాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నూతన రాజధాని కోసం భూసేకరణ అతిపెద్ద ముప్పుగా మారవచ్చు. ప్రజాధనమంతా భూసేకరణకే ఖర్చవుతుంది. ప్రజాధనమంతా భూసేకరణకే ఖర్చవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కావున ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్న చోట కార్యాలయాలు, సంస్థలు ఏర్పాటు చేయాలి. సూపర్ రాజధాని నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ మరింత అప్పుల్లో కూరుకుపోతుంది. అలా కాకుండా హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఆర్థిక వనరుగా ఉపయోగించుకుని తొలుత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వికేంద్రీకరణ అత్యవసరం. అన్ని ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాన్ని వైజాగ్ జోన్, రాయలసీమ ఆర్క్, శ్రీకాళహస్తి, నడికుడి సైన్స్గా అభివృద్ధి చేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ 3 రాజధానుల ఏర్పాటుకు బహుశా ఈ అంశమే కారణమై ఉండొచ్చు. ఐటీ పరిశ్రమలకు సంబంధించిన విభాగాలు విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలి. వ్యవసాయానికి ప్రకాశం, విద్యకు అనంతపురం, ఆరోగ్యం, నీటిపారుదలకు నెల్లూరు జిల్లాలను ఎంపిక చేయాలి. కడప జిల్లాలో సంక్షేమ శాఖలు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి అని చెప్పి శివరామకృష్ణ కమిటీ క్లియర్గా సూచనలు, సిఫార్సులు చేసింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే పని చేస్తున్నాడు కదా. ఈయన కట్టిన ఆ తాత్కాలిక కట్టడాలన్నింటినీ పక్కన పెట్టి ఉన్న బిల్డింగ్స్ను వాడుకొని అక్కడనే శాసనసభ నిర్వహిస్తున్నారు, హైకోర్టును నిర్వహిస్తున్నారు. వాటిని అంటే ఉన్న వాటిని వాడుకుంటూనే వైజాగ్లో అడ్మినిస్ట్రేటివ్ డెవలప్ చేస్తున్నారు, కర్నూలులో న్యాయ రాజధానిగా బిల్డ్ చేస్తున్నారు. ఇంకా ఏం తప్పైంది జగన్ చేస్తున్నది? దీని మీద బట్టగాల్చి మీద వేసే కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. ఇక దీని మీద ఈ సినిమా క్రూ వీళ్ళకు ఏం నాలెడ్జ్ ఉందో ఏంటో అర్థం కాలేదు. కానీ ఒకసారి చూడండి. అంటున్నారు కదా. అవునండి. 3 రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది, దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారు? 3 రాజధానులు ఉంటే ఏంటి, ఒక రాజధాని అంటే ఏంటి చెప్పారు. 3 అమ్మలు అంటే ఏంటి, 3 నాన్నలు అంటే ఏంటి, అలాగే ఇది కూడా. ఏమన్నా సూటబుల్ అయ్యే వర్డేనా ఇది? 3 రాజధానులు ఉంటే ఏంటి, 3 అమ్మలు ఉంటే ఏంటి, 3 నాన్నలు ఉంటాయి. ఇంత తలతిక్క బేవడగాళ్ళని తీసుకొచ్చి సినిమా ఆర్టిస్టులను, మేకప్ బొమ్మలను తీసుకొచ్చి సినిమాలు తీస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలా? వీళ్ళ జాతకం ఏంటంటే పి భానుశంకర్ చౌదరి, ఇతడు కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవాడే. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు. గతంలో రాజు మహారాజు, సరదాగా అమ్మాయితో, ఆర్డీఎక్స్ లవ్ వంటి సినిమాలు తీసి విఫలమయ్యాడు. ఇప్పుడు రాజధాని ఫైల్స్ పేరుతో చంద్రబాబు స్క్రిప్ట్ని సినిమా రూపంలో చూపిస్తున్నాడు. ఇక ప్రొడ్యూసర్ కాంటామనేని రవిశంకర్ చౌదరి చరిత్ర ఏంటంటే చంద్రబాబు ప్రధాన బినామీ రవిశంకర్ చౌదరి. ఇతడు చంద్రబాబు యొక్క సామాజిక వర్గానికి చెందినవాడే. 2014లో అవనిగడ్డ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 2019లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత చంద్రబాబు పక్కన చేరి తనకు సొంతంగా తెలుగు వన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాడు. ఎల్లో మీడియాలో ఒక భాగస్వామిగా చేరి చంద్రబాబు బినామీగా అవతారం ఎత్తాడు. ఒకప్పుడు చంద్రబాబును నానా బూతులు తిట్టిన రవిశంకర్ కాసులకు కక్కుర్తిపడి చంద్రబాబు భజనపరుడిగా మారాడు. ఎన్నికల ముందు రాజధాని ఫైల్స్ అనే అబద్ధపు కథనంతో ఏపీ ప్రజల ముందుకొచ్చాడు. ఇది వీళ్ళ చరిత్ర. ఇట్లాంటి తలకు మాసిన ఎదవలంతోన సినిమాలు తీయిస్తే ఇట్లనే ఉంటుంది. దీనివల్ల అల్టిమేట్గా ఎవరికి ఒరిగింది అంటే మళ్ళా ఫైనల్గా ఈ బొల్లిబాబుకే బ్యాడ్ నేమ్ అన్నట్టు. ఇప్పుడు ఈ రాజధాని ఫైల్స్ పేరుతో ఏదో సినిమా తీయడంతో రియల్ రాజధాని ఫైల్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఈయన బండారం మొత్తం బయట పెట్టినట్టు అయింది ఇప్పుడు. సో ఇంకా ఈ పచ్చ మీడియాను పట్టుకొని ఈ పచ్చరాతలతోన, ఈ పచ్చ అబద్ధాలతోన ఇంకా రాజ్యం వెళ్దాం అనుకుంటే ఎట్టా? కొంచెం అప్డేట్ అవ్వండి బాబు గారు. కంప్యూటర్ కనిపెట్టింది మీరే,
సెల్ ఫోన్ కనిపెట్టింది మీరే, డాష్ బోర్డులలో సముద్రానికి మేకులు కొడతారు, టెంపరేచర్ను 10 డిగ్రీల సెల్సియస్కు తగ్గించామని ఆదేశాలు ఇస్తారు, దోమల మీద దండయాత్రలు చేస్తారు. ప్రజల కోణంలో ఇన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించే మీరు ఇలాంటి దిక్కుమాల సినిమాలతో బ్యాడ్ అవుతుంటే చూడలేకపోతున్నాం. ఇది సలహా అనుకుంటారో సూచన అనుకుంటారో ఇక మీ ఇష్టం మరి. సో ఇది రియల్ రాజధాని ఫైల్స్. మైరా మీడియా వరుసగా దీని మీద అంటే అక్కడ జరిగిన భూ సంతర్పణ ఏంది, భూ భాగవతం ఏంది, చంద్రబాబు నాయుడు చేసిన అల్ల కల్లోలం ఏంటి, రాజధాని పేరుతో ఎన్ని వేల మంది రైతులను ఒకసారి అంటే ఆంధ్రజ్యోతి ఈనాడులో ఈ అమరావతి భూముల పరిరక్షణ కమిటీ పేరుతో చేసిన రైతు ఉద్యమానికి రోజు బ్యానర్ ఐటమ్స్గా వేసిన వాళ్ళు ఒకసారి వాళ్ళని వెళ్ళి అడిగితే మీ ఆధార్ కార్డు చూపియండి అంటే చాలామంది పారిపోయిన పరిస్థితి. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్టులతోన వాళ్ళతోన వీళ్ళతోన చేసిన ప్రయత్నం, అది ప్రయోగం. నిజంగా రాజధాని భూములు కోల్పోయిన చాలామంది రైతులు ఇప్పటికీ రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళని ఏ రోజన్నా ఈ పచ్చమీడ చూపించే ప్రయత్నం చేసిందా? లేదు. అందుకే చరిత్ర ఊరికే వదిలిపెట్టదంటారు కదా. ఇప్పుడు రాజ్యసభలో 0కు తీసుకొచ్చిండ్రు, లోక్సభలో 1 స్థానాన్ని తీసుకొచ్చిండ్రు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా పార్టీనే వాసౌట్ అయిపోయింది. ఊరికే జరగవు ఇవన్నీ. ఇంకా నమ్ముదామా ఈయన విజనరీ, చాణక్యుడు, స్టేట్స్మెన్, వంకాయ? ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలే డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది రాజధాని ఫైల్స్కి సంబంధించిన రియల్ ఫైల్స్. ఇక వరుసగా 1 by 1 డైలీ ఒకటి చొప్పున రిలీజ్ చేస్తాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.